శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ ద్వావింశోధ్యాయ సతీశివుల విహారము. బ్రహ్మౌవాచ కదాచిదధ దక్షస్య తనయా జలదాగమే కైలాసక్ష్మ్యాభృత ప్రాహ ప్రస్థస్థం వృషభధ్వజం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఒకనాడు వర్ష ఋతువు వచ్చినప్పుడు కైలాస పర్వతం యొక్క మైదానమునందు ఉన్న వృషభధ్వజునితో దాక్షాయిని ఇట్లు పలికెను. సత్యువాచ దేవదేవ మహాదేవ శంభో మత్ ప్రాణవల్లభ శృణుమే వచనం నాథ శ్రుత్వా తుత్కురు మానద. ఘనాగమోయం సంప్రాప్త కాల పరమదుస్సహ అనేక వర్ణమేఘా సంగీతాం వరదిచ్చయా వివాంతి వాతా హృదయం హారయంతీవ వేగిన కదంబరజసా ధౌతా పాదోబిందు వికర్షణా మేఘానాం గర్జితైరుచ్చై దారాసారం విముంచతాం విద్యుత్ పతాకినాం తీవ్ర క్షుబ్ధం స్యాత్ కస్య నో మనః న సూర్యో దృశ్యతే నాపి మేఘచ్చన్నో నిశాపతి దివాపి రాత్రి వద్భాతి విరహి వ్యసనాకరః. సతి ఇట్లు పలికెను. దేవదేవ మహాదేవ శంభో నా ప్రాణప్రియ నాథ నా అభిమానమును రక్షించువాడా నా మాటను విని అట్లు చేయము. మిక్కిలి దుస్సహమగు వర్ష ఋతువు ఇదిగో ఆరంభమైనది. అనేక వర్ణముల మేఘముల గుంపులు గర్జనలతో దిక్కులను ఆకాశమును నింపుచున్నవి. వేగము గల గాలులు కదంబ పుష్పముల రేణువులను ఎగరగొట్టుచు నీటి బిందువులను ఆకర్షించుచు హృదయమునకు భయము కలుగునట్లు వీచుచున్నవి. కొండపోతగా జలమును వర్షిస్తూ మెరుపు తీగలే పతాకములుగా కలిగి తీవ్రమగు గర్జనలను చేయు ఈ మేఘములను చూచినచో ఎవని మనస్సు అధికముగా కంగారు పడదు. సూర్యచంద్రులు మేఘములచే కప్పబడి కనబడుటలేదు. వియోగము గలవారికి దుఃఖమునిచ్చే ఈ కాలములో పగలు కూడా రాత్రి వలె ఉన్నది. మేఘానైకత్ర తిష్టంతో ధ్వనంతి పవనేరితా పతంత ఇవ లోకానాం దృశ్యంతే మూర్ధ్ని శంకర. వాతాహత మహావృక్ష నర్తంత ఇవ చాంబరే దృశ్యంతే హరభీరూణాం త్రాసదా కాముకేప్సితా స్నిగ్ధ నీలాంజనస్యాసు సది వౌఘస్య పృష్ఠతః బలాకరాజీ వాచ్యుచ్యై యమునా పృష్ఠఫేనవత్ క్షపాక్షయేర్క వలయం దృశ్యతే కాళికా గత అంబుదావివ సందీప్త పావకో బడభాముకా. ఓ శంకర, గాలిచే త్రోయబడే ఈ మేఘములు ఒకచోట స్థిరముగా నుండవు. గర్జించు ఈ మేఘములు మానవుల శిరస్సుపై పడునాయన్నట్లు కనపట్టుచున్నవి. ఓ హర, కాముకులచే కోరబడే మహావృక్షములు గాలిచే కొట్టబడినవై ఆకాశమునందు నాట్యము చేయుచున్నవా అన్నట్లు ఉన్నవి. భయస్వభావము గల వారికి భయమును గొల్పుచున్నవి. దట్టని కాటుక వలె నల్లనైన మేఘ సమూహము వెనుక ఎత్తుతో కొంగల వరుస ఎగురుచు యమునా నదిలో తెల్లని నురగవలే ప్రకాశించుచున్నది. నల్లని ఆకాశమునందు తెల్లవారగానే ఉదయించే సూర్యుడు సముద్రములో మండుచున్న బడబాగ్ని వలె కనపట్టుచున్నాడు. ప్రారోహంతీవ సస్యాని మందిర ప్రాంగణేషస్వపి కిమన్యత్ర విరూపాక్ష సస్యోద్భూతిం వదామ్యహం శ్యామలై రాజతై రక్తైర్విశదోయం హిమాచలః మందరాశ్రయ మేఘః పత్రైర్దుగ్ధాంబుదిర్యథ అసమశ్రీశ్చ కుటిలం భేజే యస్యాధ కింసుకాన్ ఉచ్చావచాన్ కలౌ లక్ష్మీర్గంతా సంత్యన్య సజ్జనాన్ మందారస్తనపీలూనాం శబ్దేన హృషితా ముహుః కేకాయంతే ప్రతివతే సతతం పృష్ఠసూచకం. ఓ ముక్కంటి, ఇంటి వాకిళ్ల యందు కూడా ధాన్యపు మొక్కలు మొలుచుచున్నవి, పంట చేలలో సస్యములు పెరుగుచున్నవని నేను చెప్పనేలా. స్వచ్ఛమైన హిమవత్ పర్వతముపై నల్లని తెల్లని ఎర్రని మేఘములు వాలుచుండగా ఆ పర్వతము మందర పర్వతమును ఆశ్రయించిన మేఘముల గుంపులతో కూడి ఉన్న పాల సముద్రము వలె భాషించెను. సౌందర్యము చాలా కుటిలమైనది. ఇతర పుష్పములనన్నింటినీ వీడి కింసుక పుష్పములను ఆశ్రయించినది. ఇది కలియందు లక్ష్మీదేవి సత్పురుషులను వీడి దుష్టులను ఆశ్రయించినట్లు ఉన్నది. వనములనన్నింటి యందు నెమళ్ళు మేఘగర్జన శబ్దమును విని చాలా ఆనందించినవై కేకాధ్వనులను నిరంతరముగా చేయుచు పింఛమును పైకెత్తి నాట్యమును చేయుచున్నవి. మేఘోత్సుకానాం మధురశ్చాతకానాం మనోహరః ధారాసార సరైస్తాపం పేతుః ప్రతిపథోద్గతం మేఘానాం పశ్య మద్దేహే దుర్నయం కరకోత్కరైః ఏ ఛాదయంత్యను గతాన్ మయూరాంశ్చాతకాంస్తదా సిక సారంగయోర్దృష్ట్వా మిత్రాదపి పరాభవం హర్షం గచ్చంతి గిరిశం విదూరమపి మానసం
ఏతస్మిన్ విషమే కాలే నీడం కాకాశ్చ కోరికాః కుర్వంతి త్వాం వినా గేహాన్ కథం శాంతి మవాప్స్యసి మహతీ వాద్య నోభీతిర్మా మేఘోత్త పినాకదృక్ యతస్వ యస్మాద్వాసాయ మాచిరం వచనాన్ మమ. మేఘములను చూచి ఉల్లాసమును పొందే చాతక పక్షులకు ఈ వర్షము మధురము, ఈ కాలము మనోహరము. కానీ పధికులు కుండపోత వర్షము పడుచున్నను వియోగతాపమును అనుభవించెదరు. ఈ మేఘముల పొగరును పరికించుము, ఇవి వడగళ్లతో నా దేహమును కప్పివేయుచున్నవి. నా వెంట నడిచిన నెమళ్లపై మరియు చాతకములపై వడగళ్లను వర్షించుచున్నవి. ఈ విషమకాలమునందు కాకులు చెకోరములు కూడా గూళ్లను కట్టుకొనుచున్నవి. కానీ నీవు ఇంటిని నిర్మించలేదు, నీకు శాంతి ఎట్లు లభించగలదు? ఓ పినాకపాణి, మేఘములు ఆకాశములో నిండుచుండగా నాకు భయము అధికమవుచున్నది. కాన నీవు నా మాటను పాటించి ఆలస్యము లేకుండా ఇంటిని నిర్మించే ప్రయత్నమును చేయము. కైలాసే వా హిమాద్రౌ వా మహాకాశ్య మదక్షితౌ తత్రోపయోగ్యం సంవాసం కురుత్వం వృషభధ్వజ. ఓ వృషభధ్వజ, కైలాసమునందు గాని హిమవత్ పర్వతమునందు గాని లేదా భూమి యందు గాని కాశీనగరములో గాని ఉపయోగకరమైన నివాసమును నీవు నిర్మించము. బ్రహ్మ ఉవాచ ఏవముక్త స్తయాశంభుర్దాక్షాయణ్యా తథా సకృత్ సంజహాస చ శీర్షస్థ చంద్రరశ్మి స్మితాలయం అధోవాచ సతీం దేవీం స్మిత భిన్నౌష్ట సంపుట మహాత్మా సర్వతత్వజ్ఞ స్తోషయ పరమేశ్వర. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ దాక్షాయిని ఇట్లు అనేక పర్యాయములు చెప్పగా శంభుడు శిరస్సు పైన చంద్రుని కాంతులు చిరునవ్వు శోభను పెంచుచుండగా నవ్వెను. నవ్వుచే విడివడిన పెదవుల సంపుటము కలిగినవాడు, మహాత్ముడు, సర్వతత్వముల నెరింగినవాడు ఒక పరమేశ్వరుడు ఆమెను సంతోషపెట్టువాడై సతీదేవితో ఇట్లనెను. ఈశ్వరు వాచ ఎత్ర పీత్యై మయా కార్యో వాసస్తవ మనోహరే మేఘాస్తత్ర న గంతారః కదాచిదపి మత్ప్రియే మేఘా నితంబ పర్యంతం సంచరంతి మహి భృతః సదా ప్రాళయేసానోస్తు వర్షాస్వపి మనోహరే కైలాసస్య తథా దేవి పాదగాః ప్రాయసో ఘనాః సంచరంతి న గచ్చంతి కత ఊర్ధ్వం కదాచన సుమేరోర్వాగిరేర్దూర్ధ్వం న గచ్చంతి బలాహకః జంబూమూలం సమాసాద్య పుష్కరా వర్తకాదయః. ఈశ్వరుడిట్లు పలికెను. ఓ మనోహరి, నా ప్రియురాల, నేను నీ కొరకై ఎచ్చోట ప్రీతితో మకమును నిర్మించెదనో అచ్చోట మేఘములు ఎన్నడూ వెళ్ళవు. ఓ మనోహరి, మేఘములు వర్షాకాలమునందైనను హిమవత్పర్వత సానువుల మధ్య వరకు మాత్రమే సంచరించును. ఓ దేవి, అటులనే మేఘములు కైలాస పర్వతము వద్ద సాధారణముగా పాదముల వద్ద మాత్రమే ఉండును. అవి ఆపై ఎత్తులోనికి ఏనాడు వెళ్ళలేవు. మేఘములు మేరు పర్వతము యొక్క పైభాగమునకు వెళ్ళవు. పుష్కరావర్తకాది మేఘములు మేరు పర్వతమును చుట్టి ఉన్న ఖండములలో ఒకటియగు జంబూ ఖండము యొక్క మూలము వరకు మాత్రమే వెళ్ళును. ఇత్యుక్తేషు గిరీంద్రేషు యస్యోపరి భవేత్తితే మనోరుచిర్నివాసాయ తమాచక్ష్వద్రుతం హి మే స్వేచ్ఛా విహారైస్తవ కౌతుకాని సువర్ణ పక్షానిల బృందైః శబ్దోత్తరంగైర్మధురస్వనైశ్చ ముదోపగేయాని గిరౌ హిమోత్తే సిద్ధాంగనాస్తే రచితాసనాభుం ఇచ్చంతి చైవోపహృతం సకౌతుకం స్వేచ్ఛా విహారే మణికుట్టిమే గిరౌ కుర్వంతి చేష్యంతి ఫలాదియానకై. ఇంతవరకు వర్ణించిన పర్వతములలో నీ మనస్సునకు నివాసార్థమై ఏది అభీష్టమగునో నాకు దానిని వెనువెంటనే చెప్పుము. నీకు హిమవత్ పర్వతమునందు యథేచ్ఛా విహారము చేయవలననే కుతూహలము గలదా? బంగారు రెక్కలు గల పక్షులు గుంపులుగా ఎగురుచుండగా పిల్లగాలులు అచుట వీచుచుండును. మధురమగు శబ్దములను పక్షులు చేయుచుండును. వాటితో కలిసి పాటలను పాడుతూ విహరించవచ్చును. విమానముల యందు ఉపవిష్టులైన సిద్ధాంగనలు ఈ పర్వతమునందు మనులు పొదిగిన ప్రదేశములలో స్వేచ్ఛా విహారమును చేయగోరి భూలోకమునకు రావాలని కోరుచుందురు. వారు అతడి ఫలాదులను గోరి విమానములపై వచ్చెదరు. ఫణీంద్ర కన్యాగిరి కన్యకాశ్చాయ నాగకన్యాశ్చ తురంగముఖ్యాః సర్వాస్తు తాస్తే సతతం సహాయతాం సమాచరిష్యం త్యనుమోద విభ్రమైః రూపం తదేవ మతులం వదనం సుచారు దృష్టాం గణా నిజవపుర్నిజకాంతి సహ్యం హేలా నిజే వపుషి రూప గుణేషు నిత్యం కర్తార నిమిషేక్షణ చారు రూపాః యా మేనకా పర్వతరాజజాయ రూపైర్గుణైః ఖ్యాతవతీ త్రిలోకే
సా చాపి తే తత్ర మనోనుమోదం నిత్యం కరిష్యత్యను నాథ నాద్యై. నాగకన్యలు, గిరికన్యలు, కిన్నర స్త్రీలు అందరూ నీకు ఎల్లవేళలా అనుకూలముగానున్నవారై ఆట పాటలతో నీకు సహాయమును చేయగలరు. నీ సాటిలేని రూపమును, మిక్కిలి అందమైన ముఖమును చూచిన స్త్రీలు సర్దుబాటు చేసుకోదగిన తమ దేహముల కాంతిని చూచి స్వదేహముల యందు రూపమునందు సదా అనాదరమును చేయువారై రెప్పలు వాల్చకుండగా నీ సుందర రూపమునే చూచెదరు. హిమవంతుని భార్య రూపములో గుణములలో ముల్లోకముల యందు ప్రసిద్ధిని గాంచినది. ఆమె కూడా నిత్యము నీకు అనుకూలమగు మాటలను పలికి నీ మనస్సునకు ఉల్లాసమును కలిగించగలదు. పురం హి వర్షైర్గిరిరాజవంద్యై ప్రీతిం విచిన్వద్భిరుదార రూప. శిక్షా సదాతే ఖలు శోచితాపి కార్యాన్వహం ప్రీతియుతా గుణాద్యై విచిత్రై కోకిలాలాపమోదై కుంజగణావృతం సదా వసంత ప్రభవం గంతుమిచ్చసి కిం ప్రియే. నానాబహు జలాపూర్ణ సరస్సీత సమావృతం పద్మినీ శతసో యుక్తమచ్చలేంద్రం హిమాలయం సర్వకామ వృక్షై సాద్వలై కల్పసగ్నకై సక్షరం పశ్య కుసుమాన్యధాస్వ కరిగో వ్రజే. హిమవంతుడు స్వయముగా నమస్కరించదగిన సిద్ధులు అతడు తమ దర్శనమునిచ్చి ప్రీతిని కలిగించగలరు. ఆ పర్వతము తన వివిధ గుణములచే ప్రీతిని కలిగించుటయే కాక నీకు యోగ్యమగు అనుశాసనమును కూడా ఇయ్యగలదు. ఓ ప్రియురాల, విచిత్రములకు కోకిలల ధ్వనులచే ఆనందమును కలిగింపజేయనట్టియు ఉద్యానవనములతో నిండి ఉన్నట్టియు సర్వదా వసంతకాల శోభలతో ఒప్పు ఆ నగరమును చూడగోరెదవా. పర్వతరాజముకు హిమాలయమునందు వందలాది పద్మములతో బహుళమగు శీత జలములతో నిండి ఉన్న సరస్సులు అనేకము గలవు. కోర్కెలనన్నింటినీ ఇచ్చే పచ్చని కల్పవృక్షములను, పుష్పములను, గుర్రములను, ఏనుగులను, ఆవుల మందలను ఉత్సాహముతో చూడుము. ప్రశాంత స్వాపదగణం మునిభిర్యతిభిర్వృతం దేవాలయం మహామాయే నానామృగ గణైర్యుతం స్ఫటిక స్వర్ణ వప్రాజ్యై రాజతైశ్చ విరాజితం మానసాది సరోరంగైరభితః పరిశోభితం హిరణ్మయై రత్ననాళై పంకజైర్ముకులైర్వృతం శిశుమారైస్తథా సంఖ్యై కచ్చపైర్మకరైః కరైః నిషేవితం మంజులైశ్చ తథా నీలోత్పలాదిభిః దేవేసి తస్మాన్ముక్తైశ్చ సర్వగంధైశ్చ కుంకుమైః. ఓ మహామాయ, అచట క్రూర మృగములు కూడా ప్రశాంతముగా నుండును. ఏలయన ఆ ప్రదేశము మునులతో యతులతో నిండియుండును. అతడి పర్వత సానువులు స్ఫటిక స్వర్ణ రజతములతో శోభిల్లును. పర్వతమంతయు మానసము ఇత్యాది సరస్సులతో ప్రకాశించును. అతడి పద్మముల తూడులు బంగారువి. వాటిలో మరియు మొగ్గలలో రత్నములుండును. ఆ పర్వతము శిశుమార మృగములతో, తాబేళ్లతో, మొసళ్లతో, లెక్కలేనని ఏనుగులతో ప్రకాశించును. ఓ దేవేసి, సుందరమగు నీలో ఫలములు, ముత్యములు, సర్వ సుగంధభరితములకు పుష్పములు, కుంకుమలు ఇత్యాదులతో ఆ పర్వతము నిండి ఉన్నది. లసద్గంధద జలై శుభ్రైరాపూర్ణై స్వచ్ఛకాంతిభిః సాద్వలైస్తరుణైస్తుంగై స్థిరస్థైరుపశోభితం నృత్యద్గిరివ శాఖోటైర్వర్జయంతం స్వసంభవం కామదేవైః సారసైశ్చ మత్తరథాంగశోభితైః మధురారా విభిర్మోదకారిభిర్భ్రమరాదిభిః శబ్దాయమానాం చ ముదా కామోద్దీపనకారకం. అచట సరస్సులు పరిమళ భరితములు, స్వచ్ఛములు అగు జలములతో నిండి ఉండగా సరస్తీరములు పచ్చని గడ్డితోనూ ఎత్తైన వృక్షములతోనూ శోభిల్లెను. మహావృక్షములు ఎత్తైన శాఖలయందు నృత్యము చేయుచున్నట్లుండెను. ఆ శాఖలు తమ బీజములను విడుచుచుండును. మన్మదోద్దీపకములగు సారస పక్షులతో, మత్తెక్కిన చక్రవాక పక్షులతో మధురముగు శబ్దమును చేయుచు ఆనందమును కలిగించే భ్రమరములతో నిండి ఉన్న ఆ పర్వత ప్రదేశములు శబ్దమును చేయుచు ఆనందమును కలిగించి కామోద్దీపనమును కలిగించును. వాసవస్య కుబేరస్య అమస్య వరుణస్య చ అగ్నేః కోణ పరాజస్య మారుతస్య పరస్య చ పురీభిశోభిశిఖరం మేరోరుచ్చై సురాలయం రంభాసచి మేనకాది రంభోరు గుణసేవితం కిం త్వమిచ్చసి సర్వేషాం పర్వతానాం హి భూభృతాం సారభూతే మహారమ్యే సంవిహర్తుం మహాగిరౌ తత్ర దేవి సఖీత సాప్సరో గణమండిత నిత్యం కరిష్యతి సచీ తవ యోగ్యాం సహాయతాం. ఇంద్ర కుబేర యమ వరుణ అగ్ని నిర్వృతి వాయు ఈశానుల నగరములతో శోభించు శిఖరములు గలది. దేవతలకు నిలయము. రంభ, శచి, మేనక మొదలగు దేవతా స్త్రీల గణములచే సేవింపబడినది. భూభారమును మోయు పర్వతములన్నింటిలో శ్రేష్టమైనది.
మిక్కిలి సుందరమైనది అగు మేరు మహాపర్వతమునందు నీవు సంచరించగోరుచున్నావా? అచట అప్సర స్త్రీలతో మరియు చెలికత్తెలతో కూడిన శచీదేవి నీకు యోగ్యమగు సహాయమును నిత్యము చేయగలదు. అథవా మమ కైలాసే పర్వతేంద్రే సదాశ్రయే స్థానమిచ్చసి విత్తేశపురి పరివిరాజితే గంగా జలౌహ ప్రయతే పూర్ణచంద్ర సమప్రభే దరీషు సానుషు సదా బ్రహ్మ కన్యాభ్యుదీరతే నానామృగ గణైర్యుక్తే పద్మాకర శతావృతే సర్వైర్గుణైశ్చ సద్వస్తు సుమేరోరపి సుందరే స్థానే శ్వేతేషు యత్రాపి తవాంతః కరణే స్పృహ తం ధృతం మే సమాచక్ష్వ వాసకర్తాస్మి తత్రతే. లేదా సత్పురుషులకు ఆశ్రయము కుబేరుని నగరము సమీపంలో నుండి ప్రకాశించున్నది, గంగాజల ప్రవాహముచే పవిత్రమైనది, పున్నమి నాటి చంద్రుని వలె శోభిల్లున్నది, గుహలయందు సానువులయందు వేదఘోషతో కూడినట్టిది, వివిధ మృగముల గుంపులతో కూడి ఉన్నది, వందలాది సరస్సులతో నిండి ఉన్నది, గణములన్నింటిలో గొప్పది అగు మేరు పర్వతము కంటే కూడా గొప్పది, సుందరమైనది అగు నా కైలాసమునందు నివసించగోరుచుంటివా? ఈ స్థానములో నీకు దేనిపై మనస్సు గలదో నాకు వెంటనే చెప్పుము, నీకు నేను అచట నివాసమును ఏర్పరచెదను. బ్రహ్మౌవాచ ఇతీరితే శంకరేణ తదా దాక్షాయిణీ శనై మహాదేవం లక్షణం స్వప్రకాశనం. బ్రహ్మ ఇట్లు పలికెను. శంకరుడిట్లు పలుకగా అప్పుడు దాక్షాయిని మహాదేవునితో తన మనస్సులోని మాటను ప్రకటించుచు మెల్లగా ఇట్లనెను. సత్యువాచ హిమాద్రావే వసితు మహమిచ్చే త్వయా సహ న చిరాత్కురు సంవాసం తస్మిన్నేవ మహాగిరౌ. సతి ఇట్లు పలికెను. నేను నీతో కూడి హిమవత్ పర్వతమునందు మాత్రమే నివసించగోరెదను. ఆ మహాపర్వతమునందే శీఘ్రముగా గృహమును నిర్మించుము. బ్రహ్మవాచ అద తద్వాక్ష్యామ్య మా కన్యా హరః పరమోహితః హిమాద్రి శిఖరం తుంగం దాక్షాయణ్యా సమం యయౌ సిద్ధాంగన గణయుత మగమ్యం చైవ పక్షిభిః అగమచ్చికరం రమ్యం సరసీ వనరాజితం విచిత్ర రూపైః కమలైః శిఖరం రత్నకర్పూరం బాలార్కా సదృశం శంభు రససాద సతీ సఖః స్ఫటికాభ్రమయే తస్మిన్ సాద్వల ధ్రుమరాజితే విచిత్ర పుష్పవలిభిః సరసోభిశ్చ సంయుతే. బ్రహ్మ ఇట్లు పలికెను. శివుడు ఆ మాటను విని మిక్కిలి మోహమును పొందినవాడై దాక్షాయినితో కూడి ఎత్తైన హిమవత్ పర్వత శిఖరమునకు వెళ్ళెను. సిద్ధాంగనలచట గుంపులుగా నుండిది, పక్షులు కూడా అచటకు వెళ్ళలేవు. సుందరమైనది, సరస్సులతో వనములతో ఒప్పారున్నది, విచిత్ర రూపములు గల కమలములతో కూడి ఉన్నది, రత్నముల విచిత్ర కాంతులతో ప్రకాశించున్నది, ఉదయించే సూర్యుని పోలి ఉన్నది. ఆ శిఖరముపై శంభుడు సతీదేవితో కూడి చేరెను. ఆ శిఖరముపై మేఘములు స్ఫటికము వలె తెల్లగా నుండెను. ఆ శిఖరము పచ్చిక బేళ్లతో, చెట్లతో, వివిధమైన రంగులు గల పుష్పములతో మరియు సరస్సులతో కూడి ఉండెను. ప్రపుల్ల తరుశాఖాగ్రం గుంజద్భ్రమర సేవితం పంకేరుహై ప్రపుల్లైశ్చ నీలోత్పల చయస్తథా శోభితం చక్రవాకాజ్యై కాదంబైర్హం శశంకుభిః ప్రమత్త సారసై క్రౌంచై నీలచందైశ్చ శబ్దితై పుంస్కోకిలానాం వినదైర్మధురైర్గణా సేవితై తురంగవదనై సిద్ధై రప్సరోభిశ్చ గుహ్యకై విద్యాధరీభిర్దేవీభిః కిన్నరీభిः విహారితం పురంధ్రీభిః పార్వతీభిః కన్యాభిరవిసంగతం. చెట్లు కొమ్మల అగ్రములు పూలతో నిండి ఉండెను. వాటి చుట్టూ భ్రమరములు తిరుగుతూ శబ్దము చేయుచుండెను. పద్మములు వికసించిన నల్ల కలువలు సరస్సులలో నిండి ఉండెను. చక్రవాకములు, కలహంసలు, హంసలు, బాతులు, మదించిన సారస పక్షులు, క్రౌంచ పక్షులు, గరుడ పక్షులు ధ్వనులను చేయుచుండెను. మత్త కోకిలలు మధురముగా కూయిచుండెను. ప్రమథగణములు, కిన్నెరులు, సిద్ధులు, అప్సరసలు, యక్షులు, విద్యాధర స్త్రీలు, దేవతా స్త్రీలు, కిన్నర స్త్రీలు అచట విహరించుచుండిరి. పర్వతవాసులైన ముత్తైదువులు, కన్యలు అచట నివసించియుండిరి. విపంచి తాంత్రికామత్త మృదంగ పటహస్వనై నృత్యద్భిరప్సరోభిశ్చ కౌతుకోత్తైశ్చ శోభితం దేవికాభిర్దికాభిర్గిందిభిస్సు సమావృతం ప్రఫుల్ల కుసుమైర్నిత్యం శకుంజైరుపశోభితం శైలరాజపురాభ్యర్ణ్యే శిఖరే వృషభధ్వజః సహ సత్యా చిరం రేమే ఏవం భూతేషు శోభనం తస్మిన్ స్వర్గ సమేస్థానే దివ్యమానేన శంకరః దశవర్ష సహస్రాణి రేమే సత్యా సమమ్ముదా. విద్యాంసులచే వీణా మృదంగా పటహములు వాయింపబడుచుండగా
అప్సరసలు ఉత్సాహంతో నాట్యమాడు ఆ శిఖరము శోభిల్లెను. అచట దేవతలు నిర్మించిన దిగుడు బావులతో నీరు పరిమళ భరితములై నిండుగా ఉండెను. అతడి లతాగృహములు నిత్యము వికసించిన పుష్పములతో శోభిల్లెను. హిమవంతుని పురమునకు సమీపములో ఈ విధముగా శోభిల్లే శిఖరమునందు వృషభధ్వజుడు సతీదేవితో కూడి చిరకాలము రమించెను. స్వర్గముతో సమానమైన ఆ స్థానమునందు శంకరుడు సతీదేవితో కూడి 10,000 దివ్య సంవత్సరముల కాలము ఆనందముతో విహరించెను. స కదాచిత్త తత్సానా ధన్యదాతి స్థలం హరహ కదా చిన్నేరు శిఖరం దేవీ దేవవృతం సదా ద్వీపాన్నానా తథోధ్యాన వనాని వసుధాతలం గత్వా పునస్తత్రాభ్యేత్య రేమే సతీ సుఖం న జగ్నే స దివాన రాత్రౌ న బ్రహ్మని తపస్సమం సత్యాం హి మనసా శంభు ప్రీతిమేవ చకారః. ఆ శివుడు ఒకప్పుడు తన స్థానము నుండి మరొక స్థానమునకు వెళ్ళడివాడు. సర్వదా దేవతలతో దేవతా స్త్రీలతో సేవింపబడే మేరు శిఖరమునకు ఆయన మరి ఒక్కప్పుడు వెళ్ళెను. సతీదేవి అనేక ద్వీపములను, ఉద్యానవనములను, వనములను, భూమండలములను అనేక పర్యాయములు దర్శించి మరలా అదే స్థలమునకు మరలి వచ్చి సుఖముగా రమించెను. శంభునకు పగలు రాత్రి భేదము ఎరుక లేకుండెను. ఆయన పరబ్రహ్మ ధ్యానమును వీడి మనస్సును సర్వదా సతియందు నిలిపి ఆమెను ప్రేమించెను. ఏవం మహాదేవ ముఖం సత్య పశ్యత్ స్మ సర్వదా మహాదేవోపి సర్వత్రా సదా ద్రాక్షీత్ సతీముఖం ఏవమన్యోన్య సంసర్గ ధనురాగ మహీరుహం వర్ధయామా సతు కాళీ శివో భావాంబుసేచనై. అదే తీరున సతీదేవి సర్వదా మహాదేవుని ముఖమునే చూచెడిది. మహాదేవుడు కూడా అన్ని వేళలా అన్నింటి యందు సతీముఖమునే దర్శించెను. ఈ విధముగా ఉమాపరమేశ్వరులు ఒకరితోనొకరు కలిసి ఉండి ప్రేమ భావనాయను జలములతో అనురాగమనే వృక్షమును వర్ధిల్లజేసిరి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే శివాశివ విహారవర్ణనం నామ 22వ. శ్రీ శివమహాపురాణంలో 2వ రుద్ర సంహిత ఎందు 2వ సతీఖండలో ఉమా పరమేశ్వర విహార వర్ణనం అనే 22వ అధ్యాయము ముగిసినది.